నిర్గమకాండం 6వ అధ్యాయం. అప్పుడు యావే మోషేతో, నేను ఫరోకు చేయబోవు దానిని నీవే చూచెదవు. చివరకు ఇజ్రాయేలీయులను పంపునట్లుగానే నేను అతనిపై ఒత్తిడి తెత్తును. అతడు వారిని తన దేశము నుండి పంపక తప్పదు అనెను. మోషేకు పిలుపు. దేవుడు మోషేతో మాట్లాడెను. ఆయన అతనితో, నేనే ప్రభుడను, సర్వశక్తిమంతుడగు దేవునిగా నేను అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని. కాని యావే అను పేరుతో మాత్రము వారికి నన్ను ఎరుకపరచుకోలేదు. కొంతకాలము వారు పరదేశులుగా వసించిన కనాను మండలమును వారికిచ్చుటకు నేను వారితో ఒడంబడిక చేసుకొంటిని. ఇక ఐగుప్తు దేశీయులు బానిసలుగా చేసిన ఇజ్రాయేలీయుల ఆక్రందనమును నేను చెవులారా వింటిని. నా ఒడంబడికను గుర్తు తెచ్చుకొంటిని. కావున ఇజ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి, నేనే ప్రభుడను, ఐగుప్తు దేశీయులు మీ నెత్తికెత్తిన బరువు తొలగింతును, వారి దాస్యం నుండి మీకు విముక్తి కలిగింతును, శక్తిగల నా చేతిని చాచి మీ శత్రువులను నిశ్చితముగా శిక్షించి మిమ్ము దాస్యము నుండి విడిపింతును, మిమ్ము నా ప్రజగా స్వీకరింతును. నేను మీకు దైవము అగుదును. ఐగుప్తు దేశములో మిమ్ము కష్టముల బారి నుండి తప్పించిన మీ దేవుడను, ప్రభుడను నేనే అని మీరు తెలుసుకొందురు. అబ్రాహామునకు, ఈసాకునకు, యాకోబునకు ఇత్తునన్న దేశమునకే నేను మిమ్ము తోడ్కొని పోవుదును. ఆ దేశమును మీకు సొంత సొత్తుగా ఇత్తును. నేనే ప్రభుడను అని చెప్పుము అనెను. మోషే ఈ మాటలను ఇజ్రాయేలీయులకు చెప్పెను. కాని వారు మనోవ్యధ వలన, క్రూర దాస్యము వలన సహనము కోల్పోయి ఉండుటచే అతని మాటలు లక్ష్యము చేయరైరి. అప్పుడు దేవుడు మోషేతో భాషించెను. ఆయన అతనితో, నీవు వెళ్ళుము, ఈ దేశమును వదిలిపోవుటకు ఇజ్రాయేలీయులను విడిపింపుమని ఫరోతో చెప్పుము అని పలికెను. మోషే, ప్రభూ, ఇజ్రాయేలీయులే నన్ను లెక్క చేయనప్పుడు ఇక ఫరో నా నత్తి మాటలు వినునా అని పలికెను. ఈ విధముగా దేవుడు మోషేతో, అహరోనుతో మాట్లాడెను. ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీయులను తోడ్కొని పోవుటకుగాను ఇజ్రాయేలీయుల వద్దకు, ఫరో వద్దకు వెళ్ళుడని వారిని ఆజ్ఞాపించెను. మోషే అహరోనుల వంశవృక్షములు. వారి కుటుంబముల మూల పురుషులు వీరు. ఇజ్రాయేలు పెద్ద కొడుకు రూబేను కుమారులు హోనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీరు రూబేను వంశీయులు. షిమ్యోను పుత్రులు యమూవేలు, యామీను, వహదు, యాకీను, సొహరు. కనానీయురాలి కుమారుడగు షావూలు. వీరు షిమ్యోను వంశీయులు. లేవి కుమారులు క్రమముగా గెర్షోను, కోహాతు, మెరారి. లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్హోను కుమారులు కుటుంబ క్రమమున లిబ్ని, షిమి. కోహోతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కోహాతు 133 ఏండ్లు జీవించెను. మెరారీ కుమారులు మహ్లీ, మూషి. జ్యేష్ఠతను బట్టి లేవీ కుటుంబముల వారు వీరే. అమ్రాము తన మేనత్త యోకేబెదును పెండ్లియాడెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరా, నెఫిగు, సిఖ్రీ అనువారు. ఉజ్జీయేలు పుత్రులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ అనువారు. అహరోను అమ్మినాదాబు కుమార్తె నహసోను చెల్లెలను అగు ఎలీషెబను పెండ్లియాడెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరా కుమారులు అసీరు, ఎల్కానా, అబియాసావు. వీరు కోరా కుటుంబముల వారు. అహరోను కుమారుడగు ఎలియాసరు
పుతీయేలు కుమార్తెలలో ఒక ఆమెను పెండ్లియాడెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. కుటుంబ క్రమమున లేవీ కుటుంబముల మూల పురుషులు వీరు. ఈ అహరోను మోషేలకే దేవుడు ఇశ్రాయేలీయులను వారి వారి వంశముల ప్రకారముగా ఐగుప్తు దేశము నుండి వెలుపలికి తోడ్కొని రండు అని చెప్పెను. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి వెడలిపోనిమ్మని ఫరో రాజుతో మాట్లాడినది వీరిద్దరే. వీరే అహరోను, మోషేలు. మోషేకు పిలుపు. ఐగుప్తు దేశమున దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, నేను ప్రభువు, నేను మీతో చెప్పిన మాటలనెల్లా ఐగుప్తు రాజగు ఫరోతో చెప్పుము అనెను. మోషే ప్రభువుతో, నేను తడువుకొనుచు మాటాడువాడను, ఫరో నా మాటలు వినునా అనెను. 7వ అధ్యాయం. అంతటా దేవుడు మోషేతో, ఇదిగో చూడుము, నేను నిన్ను ఫరోకు దేవుని వంటి వానినిగా నియమించితిని. నీ సోదరుడు అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను పలుకుమని నీతో చెప్పినదెల్లా నీవు నీ సోదరుడు అహరోనుతో చెప్పుము. అతడు ఆ మాటలను ఫరోతో చెప్పి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పంపివేయుమని అడుగును. కాని నేను ఫరో హృదయమును కఠినపరతును. అప్పుడు నేను ఐగుప్తు దేశములో అనేక సైన్యాలను చూపి అద్భుత కార్యములను చేయుదును. ఫరో నీ మాట వినడు. నేను ఐగుప్తు దేశముపై నా బలమును చూపుదును. ఆ దేశీయులను నిశితముగా శిక్షించి నా సేనలు ప్రజలు అయిన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చెదను. ఐగుప్తు దేశముపై నా బలమును చూపి ఇశ్రాయేలీయులను వెలుపలకు తోడ్కొని వచ్చినప్పుడు ఆ దేశీయులు నేనే ప్రభువునని తెలిసికొందురు అనెను. మోషే అహరోనులు ప్రభువు మాట తలదాల్చి ఆయన ఆనతిచ్చినట్లే చేసిరి. ఫరో రాజుతో సంభాషించు నాటికి మోషే వయస్సు 80 ఏండ్లు, అహరోను వయస్సు 83 ఏండ్లు. ఐగుప్తు దేశమున అరిష్టములు పాస్కా, కర్ర పామొగట. ప్రభువు మోషే అహరోనులతో మాట్లాడుచు, ఏది మీ అద్భుత శక్తి చూపుడని ఫరో మిమ్ము అడిగిన ఎడల మోషే నీవు అహరోనుతో నీ కర్రను తీసుకుని ఫరో ముందు పడవేయము, అది పామగును అని చెప్పవలెను అని పలికెను. అంతటా మోషే అహరోనులు ఫరో రాజు దగ్గరకు వెళ్ళి ప్రభువు ఆనతిచ్చినట్లుగా చేసిరి. అహరోను ఫరో ముందు అతని కొలువు వారి ముందు కర్రను పడవేసెను, అది పాముగా మారెను. ఇది చూచిన ఫరో రాజు ఐగుప్తునందల విజ్ఞానులను మంత్రవేత్తలను పిలిచెను. వారు కూడా తమ మంత్ర బలము చేత ఆ అద్భుత కార్యములనెల్లా చేసిరి. వారిలో ప్రతివాడు తన కర్రను విసిరివేసెను, అది పాముగా మారెను. కాని అహరోను కర్ర వారి కర్రలనన్నిటినీ మ్రింగివేసెను. అయినప్పటికీ ఫరో రాజు కఠిన చిత్తుడుగానే ఉండెను. ప్రభువు ముందు చెప్పినట్లుగానే మోషే అహరోనుల మాటలు అతని చెవికి ఎక్కలేదు. మొదటి అరిష్టము, నీరు నెత్తురుగా మారుట. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లనెను, ఫరో రాజు కఠిన హృదయుడుగానే ఉన్నాడు, ప్రజను పోనిచ్చుటకు అంగీకరింపకున్నాడు. ఉదయముననే అతడు నైలు నదికి వెళ్ళినప్పుడు నీవు అతనితో పాటు వెళ్ళుము, ఏటి ఒడ్డున అతని కొరకు వేచియుండుము. నీవు వెళ్ళునప్పుడు అంతకుముందు పాముగా మారిన కర్రను కూడా కొనిపోము. పోయి అతనితో, హెబ్రీయుల దేవుడైన యావే అరణ్యంలో నన్ను ఆరాధించగా నా ప్రజలను పోనిమ్ము అని నీతో చెప్పుటకు నన్ను పంపెను. కాని
ఇంతవరకు నీవు ఆయన మాటలు వినలేదు. కావున ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇక దీనిని బట్టి అయినా నేను యావేనని నీవు గుర్తింతువు సుమా. నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీటిని కొట్టెదను, అది నెత్తురుగా మారును. ఏటిలోని చేపలన్నీయూ చచ్చును, నది అంతయు కంపు కొట్టును. నైలు నది నీరు త్రాగుటకు ఐగుప్తు దేశీయులు యావగించుకొందురు. ప్రభువు మోషేతో, నీవు అహరోనుతో నీ కర్రను చేపట్టి ఐగుప్తు దేశమునందలి జనముల అన్నింటి మీదికి, అనగా నదులు, వాగులు, చెరువులు, ఊట గుంటల మీదికి చేయి చాపుము. వానిలోని నీరెల్లా నెత్తురుగా మారును. చివరకు తొట్టులలోనూ కుండలలోనూ ఉన్న నీరు కూడా నెత్తురగును అని చెప్పుము అని పలికెను. మోషే అహరోను ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఫరో రాజు అతని కొలువువారు చూచుచుండగనే అహరోను కర్రనెత్తి నైలు నది నీటిని కొట్టెను. ఏటి నీరంతయు నెత్తురయ్యెను. నదిలోని చేపలన్నీయూ చచ్చెను, అది కంపు కొట్టెను. ఐగుప్తు దేశీయులు నైలు నది నీటిని త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతటా నెత్తురు కనిపించెను. కాని ఐగుప్తు దేశీయులైన ఇంద్రజాలికులు కూడా తమ మంత్రబలముచే ఆ అద్భుత కార్యమును చేసిరి. అందుచేత ప్రభువు ముందు చెప్పినట్లుగానే ఫరో రాజు హృదయము కఠినమై ఉండెను. అతడు మోషే అహరోను చెప్పిన మాటలు వినలేదు. ఫరో రాజు ఈ అద్భుత కార్యమును కూడా లెక్కచేయక తన సౌధమునకు తిరిగి వెళ్ళెను. అంతట ఐగుప్తు దేశీయులు మంచినీటికై ఏటి ఒడ్డు పొడవున గుంటలు త్రవ్విరి. వారు నైలు నదిలోని నీటిని త్రాగలేకపోయిరి. యావే నైలు నది నీటిని కర్రతో కొట్టిన తరువాత 7 రోజులు గడిచెను. లేవీయ కాండము 5వ అధ్యాయము. పాప పరిహార బలులను అర్పింపవలసిన సందర్భములు. ఎవరినైనా న్యాయస్థానమున సాక్ష్యము చెప్పుమని పిలిచినప్పుడు అతడు దోషము ఎరిగియుండి సాక్ష్యము చెప్పడేని పాపము కట్టుకొనును. ఎవడైనా పొరపాటున అశుచికరమైన వస్తువును, అపవిత్ర మృగ, పశువు లేక ప్రాకిడు జంతువు మృతదేహమును ముట్టుకొనిన ఎడల తన పొరపాటును గుర్తించకపోయినా అశుద్ధుడై పాపము కట్టుకొనును. ఎవడైనా పొరపాటున నరులకు సంబంధించిన అశుచికరమైన వస్తువును ముట్టుకొనిన ఎడల తన పొరపాటును గుర్తించిన తరువాత అపరాధి అగును. ఎవడైనా మంచిని చేయుదునని గాని లేక చెడును చేయుదనని గాని అజాగ్రత్తగా ఒట్టు పెట్టుకొనినచో ఆ సంగతి గుర్తించిన తరువాత అపరాధి అగును. పై పాపములలో దేనినైనా కట్టుకొనిన వాడు తన దోషమును అంగీకరింపవలయును. అతడు తన పాపముకు ప్రాయశ్చిత్తముగా ఆడుమేకనో లేక గొర్రెనో పరిహార బలిగా సమర్పింపవలయును. యాజకుడు అతనికి ప్రాయశ్చిత్తము జరిగింపగా అతడు పాపము నుండి విముక్తుడగును. సామాన్య జనుల పాపములు. పాపము కట్టుకొనిన నరుడు మేకను గాని గొర్రెను గాని సమర్పింపలేనిచో 2 గువ్వలను లేక 2 యువపావురములనో కొనిరావలయును. వానిలో ఒకదానిని పాప పరిహార బలిగా మరి ఒక దానిని దహన బలిగా అర్పింపవలయును. అతడు వానిని యాజకుని వద్దకు తేవలయును. యాజకుడు పరిహార బలిని మొదట సమర్పించును. అతడు ఆ బలిలో అర్పించు పక్షిని
మెడ మెలిపెట్టి చంపవలయును. దాని తలను మాత్రము వేరు చెయ్యరాదు. దాని నెత్తురులో కొంత భాగము పీఠము ప్రక్కన చిలుకరింపవలయును. మిగిలిన రక్తమును పీఠము క్రింది భాగమున క్రుమ్మరింపవలయును. ఇది పాప పరిహార బలి అగును. యాజకుడు రెండవ పక్షిని నియమము ప్రకారము దహన బలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు పాపము చేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా వాని పాపము పరిహారమగును. కాని 2 గువ్వలను లేక 2 పావురములను కూడా అర్పింపలేనివాడు కుంచెడు మెత్తని గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహార బలిగా కొని రావలయును. అది పాప పరిహార బలి అగును కాని ధాన్య బలి కానేరదు. కనుక దాని మీద ఓలీవు తైలము గాని సాంబ్రాణి గాని ఉండరాదు. అతడు ఆ పిండిని యాజకుని వద్దకు కొని రావలయును. యాజకుడు ఆ పిండిలో పిడికెడు తీసుకొని దహనబలితో పాటు దానిని కూడా పీఠము మీద కాల్చివేయును. అది పాప పరిహార బలి అగును. ఈ రీతిగా యాజకుడు పాపము చేసిన నరునికి ప్రాయశ్చిత్తము చేయగా అతని పాపములు పరిహారమగును. మిగిలిన పిండి ధాన్య బలులందు వలె యాజకునికే చెందును. దోష పరిహార బలి. ప్రభువు మోషేతో ఇట్లు మాట్లాడెను. ఎవడైనా పొరపాటున ఆజ్ఞల విశ్వాసముకు విరుద్ధముగా ప్రవర్తించి దేవుని పరిశుద్ధ విషయములలో పాపము చేసినచో దుర్లక్షణములు లేని గొర్రె పిల్లను దోష పరిహార బలిగా కొనిరావలయును. దేవాలయపు నాణెముల విలువను ప్రమాణముగా తీసుకొని ఆ గొర్రె పిల్లకు విలువ కట్టవలయును. అతడు తాను చెల్లింపవలసిన సొమ్మును మరియు అదనముగా 5వ భాగము సొమ్మును చేర్చి యాజకునకు ముట్ట చెప్పవలయును. యాజకుడు గొర్రె పిల్లను దోష పరిహార బలిగా సమర్పింపగా అతని దోషము తీరును. ఎవడైనా పొరపాటున ప్రభువు ఆజ్ఞ మీరి పాపము కట్టుకొనిన ఎడల అతనికి తెలియకుండా అతడు దోషి అగును. అతడు తన నేరమును భరించును. అతడు నీవు ఏర్పరిచిన వెల చొప్పున మంద నుండి దోష పరిహార బలి కొరకు అవలక్షణములు లేని పొట్టేలును యాజకుని వద్దకు కొనిరావలయును. అతడు పొరపాటును చేసిన దోషముకు యాజకుడు ప్రాయశ్చిత్తము చెయ్యగా అతని పాపము పరిహారమగును. అతడు ప్రభువుకు విరోధముగా చేసిన దోషముకు గాను ఇది పరిహార బలి అగును. 47వ కీర్తన. ఇశ్రాయేలు రాజును లోకనాయకుడునైన ప్రభువు. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు. అతడు విశ్వధాత్రిని పాలించు మహారాజు. అతడు అన్యజాతులు మనకు లొంగిపోవునట్లు చేయును, వారిని మనకు పాదాక్రాంతులను చేయును. మనకు భుక్తమయ్యున్న ఈ దేశమును అతడు మన కొరకు ఎన్నుకొనెను. ప్రభువుకు ప్రీతిపాత్రులైన ఇశ్రాయేలు ప్రజలు ఈ గడ్డను చూచి గర్వపడుదురు. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అతడు విశ్వధాత్రికిని రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతనిని వినుతింపుడు. ప్రభువు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్యజాతులను పరిపాలించును. అన్యజాతుల నాయకులు వచ్చి అబ్రహాము దేవుని కొల్చు ప్రజలతో కలిసిపోవుచున్నారు.
భూమి మీద రాజులెల్లరూ ప్రభువునకు చెందినవారే. ఆయన మహోన్నతముగా ప్రస్తుతింపబడును.